హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టమోటా మెంతాకు పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ మనం మెంతాకు కొద్దిగా వేయించేసుకోవాలి. ఇలా కొద్దిగా నూనెలో మగ్గితే సరిపోతుందండి, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇలా వేయించుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి 2 లేదా 3 కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇవి కూడా పక్కకు తీసి పెట్టేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లోనే టమోటాలన్నీ బాగా మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా మళ్ళీ కలిపేసుకొని మొత్తం మళ్ళీ టమోటా అంతా బాగా ఇలా మగ్గాలండి. బాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న పచ్చిమిర్చి మెంతాకు వేసుకోవాలి. తర్వాత తెల్లవాయిలు వేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న టమోటా అంతా వేసుకోవాలి. ఇందులోకి ఒక 1 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియా పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మొత్తం ఇదంతా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు వేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. చిటపట వేగిన తర్వాత 2 రెబ్బలు తెల్లవాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఉద్దిబ్యాళ్ళు కొద్దిగా వేసుకోవాలి. మిరపకాయలు చుంచి వేసుకోవాలి 2 రెమ్మలు. తర్వాత కరివేపాకు. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టేసుకుంది ఇంకా పేస్ట్ అంతా వేసుకోవాలి. ఆయిల్లో 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఫైనల్గా అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.